డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నా ఇండియాకి ఫరక్కే పడదు. అమెరికాకి ఇండియా ఎంత ముఖ్యమో ఇండియాకి అమెరికా అంత ముఖ్యమేం కాదు. అమెరికా చైనాను బలహీనపరచడానికి ఎన్నో రకాలుగా ట్రై చేసి ఓడిపోయింది. ఈ ఓటమిని కౌంటర్ చేస్తూ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలని చూస్తుంది. ఈ ఈకో సిస్టంలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఒకే దేశం భారతదేశం. ఇది మొదటి కారణం. రెండో కారణం చూసుకున్నట్లయితే ఇండో పసిఫిక్ రియాలిటీ. ఎటువంటి అలయన్స్ లేనప్పటికీ ఇండియన్ ఓషన్ సెంటర్లో భారతదేశం బలంగా కూర్చుంది. మనం వెనక్కి జరిగితే అమెరికా ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అక్కడితోనే ఖతం. మూడో చూసుకున్నట్లయితే డెమోగ్రఫీ. యుఎస్ఏ, చైనా, యూరోప్ దేశాలకు మనం మానవ వనరులను సప్లై చేయడం కాకుండా సిస్టమ్ కంటిన్యూటీకి తోడ్పడుతున్నాం. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, సప్లై చైన్స్ రంగాలకు మనమే దిక్కు. కాబట్టి ట్రంప్ మామ ఎంత ప్రెషర్ పెట్టినా అద్దులు దాటలేదు. మన అటానమీని చూసి ప్రపంచం సాహో అంటుంది. ఇండియా, రష్యా మధ్య స్నేహం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ఈ జియోపాలిటీలో ఒకే ఒక సిద్ధాంతం: ఏ దేశానికైతే ప్రత్యామ్నాయం లేదో ఆ దేశమే సూపర్ పవర్గా ఎదుగుతుంది. రానున్న కాలంలో ఇండియా సూపర్ పవర్గా ఎదుగుతుంది. కంటెంట్ నచ్చిందా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.